2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్కారం అమ్మ. మిల్లెట్స్ కి సంబంధించి ప్రెజెంట్ అందరూ కూడా ఆహారము చాలా హెల్తీగా తీసుకుంటే బాగుంటుంది అని ఆలోచించే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. సో మిల్లెట్స్ కి సంబంధించి అనేక రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే మనం మాట్లాడుకోవడం జరిగింది ప్రీవియస్ ఎపిసోడ్. ఎస్పెషల్లీ ఇప్పుడు జంక్ ఫుడ్ కి అలవాటు అయిపోయారు కాబట్టి నూడిల్స్ ఏవైతే ఉన్నాయో సార్, అవి మిల్లెట్ నూడిల్స్ ని కనుక టార్గెట్ చేసి ఎవరైనా కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే పెట్టుబడి ఎలా ఉంటుంది, దాంతో పాటు లాభాలు ఎలా ఉంటాయి, ఎలా చేయొచ్చు అంటారు? నూడిల్స్ అనగానే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ కిందకు వస్తుంది. జనరల్గా ఆరోగ్య నిపుణులు ఎవరైతే చెప్తారో ఫాస్ట్ ఫుడ్ అనారోగ్యం తినొద్దంటారు. సో ఇప్పుడు మిల్లెట్స్ నూడిల్స్ మనం వాళ్ళు ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆరోగ్యకరమైన ఫాస్ట్ ఫుడ్ అదనమాట. అనారోగ్యకరమైన ఫాస్ట్ ఫుడ్ నుంచి ఆరోగ్యకరమైన ఫాస్ట్ ఫుడ్ మారటానికి మిల్లెట్ నూడిల్స్ అనేవి మనం తీసుకొస్తున్నాం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఏంటంటే పిల్లలు కానీ చాలామంది ఈవెన్ పెద్దవాళ్ళలో కూడా ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఎవరైతే అలవాటు పడ్డారో మనం వద్దంటే మనం వింటలేదు. ఏముంది, ఒకసారికే కదా, ఈ ఒకసారికే కదా. అప్పుడు జనరల్గా గోధుమ పిండితో చేసే నూడిల్సే ఎక్కువ ఉంటాయన్నమాట. దాన్ని ఒక ఆరోగ్యకరమైన వాతావరణం. సో ఇక్కడ మనం సిరిధాన్యాలు మిల్లెట్స్ని వీటిని ఒక రైస్ ఒక 100 కేజీలు తయారయ్యే దానికి వాటర్ పడే రిక్వైర్మెంట్లో పోలిస్తే 10వ వంతు లోపలే మనకు ఆ 100 కేజీలు మిల్లెట్స్ వస్తాయి అన్నమాట. మిల్లెట్స్ అంటే ఏమున్నాయి, రాగులు, సజ్జలు, కొర్రలు, అంటికొర్రలు, ఊదలు, ఇలాంటి రకరకాల ఐటమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట వీటిలో. అంటే నిజంగా కనుక వీటి ప్రొడక్షన్ కనుక మనం పెంచగలిగితే ఈ నీళ్ళని మనం ఎంతో సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. వరి పంట బదులుగా మనం ఎక్కువగా ఇది పెరిగి ఇవి ఆహారంలో కనుక విరివిగా పెరిగితే 50% మినిమం మనం కన్జ్యూమ్ చేసే రైస్ కన్జంప్షన్ కనుక తగ్గించగలిగి ఆ రూపంలో మిల్లెట్స్ని కనుక మనం రీప్లేస్మెంట్ కనుక సొసైటీ చేయగలిగితే ఎన్నో జలవనరులు మనకు సేవ్ అవుతాయి. తర్వాత పురుగు మందులు, వీటికేమో బియ్యానికి గోధుమలకి వాటికి అవసరమైనట్టుగా పురుగు మందులు అవసరం లేదు, యూరియాలు అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఆటోమేటిక్గా న్యాచురల్గా కొంచెం ఫెర్టైల్ ల్యాండ్ కనుక ఉంటే చక్కగా ఆర్గానిక్ వేలో కనుక చేసినా కూడాను ఇవి పండుతాయి, చక్కగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇలాంటి నూడిల్స్ దాన్ని మనం ఒక 5 lakhs నుంచి 10 lakhs, ఒక మినీ చిన్నదైతే ఒక యాక్చువల్గా 25 lakhs రేంజ్లో కనుక పెట్టుకోగలిగితే చాలా బాగుంటుంది. సో ఒక 5 lakhs నుంచి 10 lakhs పెట్టిన దానిలో నుంచే నెలకి ఈజీగా 1 లక్ష రూపాయలని మనం ఈ మిల్లెట్ నూడిల్స్తో మనం ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఎలా ఏమేం ప్రాసెస్లు జనరల్గా ఉంటాయి, ఏమేం కావాల్సి వస్తాయి అంటే ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో మిల్లెట్స్ని శుభ్రపరచడం, ఆ పొట్టు తీయటం, దానికి ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది. సో పీలింగు, అప్పుడు దాన్ని కడగటం, శుభ్రం చేయటం ఒక ప్రాసెస్. తర్వాత దానిలో పొట్టు తీయటం, పీలింగ్ చేయటం సెకండ్ ప్రాసెస్. థర్డ్ ప్రాసెస్ వచ్చేసి పిండిగా దాన్ని పిండిమర, మామూలు పిండిమర ఎలా ఉంటుందో ఒక చిన్న పిండిమర ఉంటుంది, ఆ పిండి ఆడుకుంటాం. నెక్స్ట్ డఫింగ్ మిషన్ అంటే ముద్ద కలపటం. మనం చపాతీలు ఎలా కలుపుతాం, గట్టిగా కొంచెం ఆయిల్ వేసి నీళ్లు పోసి మనం ఎలాగైతే కలుపుతామో ఇక్కడ కూడా మిల్లెట్స్ నూడిల్స్కి సంబంధించిన పిండి ఏదైతే ఉన్నదో మిక్స్డ్ కూడా చేసుకోవచ్చు కొన్ని ఐటమ్స్. అంటే పూర్తిగా రాగులతోనే చేయాలని కాకుండా పూర్తిగా, కాకపోతే ఏంటంటే కొంచెం లైట్గా ఒక 10-20% గోధుమ పిండి కూడా కలుస్తాం దానిలో. సో రకరకాల అంటే అది కొంచెం బాండింగ్ అవడానికి కానీ ఇంకో దేనికైనా కానీ కొంచెం లిటిల్ టేస్ట్ రావడానికి కానీ ఎన్నో రీజన్స్ ఉన్నాయన్నమాట గోధుమ పిండి కలపటం అనే దాని వెనక. సో ఇది కలుపుకుంటూ దీన్ని పిండి కలిపిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఎక్స్ట్రూడర్ అంటారు. ఎక్స్ట్రూడర్లో ఆ నూడిల్స్ షేప్ ఏవైతే వస్తాయో తీగలుగా రావాలి కదా. సో దానికి ఇదంతా కూడా ఒక ఎక్స్ట్రూడర్ రూపంలో బయటకు వస్తూ ఉంటుంది. ఈ బయటకు వచ్చిన దాన్ని డ్రైయింగ్ మిషన్స్ కావాలి. ఇక్కడ మొత్తం కీలకం ఏంటంటే, ఈ బిజినెస్లో మొత్తం కీలకం ఏంటంటే ఎంత బాగా మనం డ్రై చేయగలిగాము అన్న దాని మీద ఆధారపడి ఆ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. డ్రైయింగ్ కొంచెం తక్కువ డ్రై చేసామనుకో రెడీ టు యూజ్గా వాడతారు. కొంచెం ఎక్కువ డ్రై చేసామనుకో మనం ప్యాకెట్స్లో కొంచెం లాంగ్ టర్మ్ షెల్ఫ్ లైఫ్ 1 month, 2 months, 3 months కోసం వాడేదానికి షెల్ఫ్ లైఫ్ వాడతారు. డ్రైయింగ్ తక్కువ ఉందనుకో వెంటనే 1 or 2 daysలో దాన్ని వాడేసేయాలి. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ వెట్ నూడిల్స్, డ్రై నూడిల్స్ 2 రకాలు కూడా ఉంటాయి. వెంటనే అప్పటికప్పుడే సాయంత్రం వెట్ రూపంలోనే పంపించేస్తారు, దాన్ని డ్రై చేయక్కర్లేదు. సో దీనికి నెక్స్ట్ ప్యాకేజింగ్ మిషన్ కావాలి. దీన్ని చక్కగా గాలి చొరకుండా ఏమీ చొరకుండా దానిలో నీట్గా ఎయిర్ టైట్ ప్యాకింగ్ని చేయగలిగితే ఇక ఉన్నాయి లోపల అలా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. తర్వాత మనం వాడుకునే వాళ్ళు చక్కగా దాని అవసరాన్ని బట్టి వాడుకుంటూ ఉంటారు. సో చక్కటి
టేస్ట్, పోషక విలువలు, దానిలో రకరకాలు అంటే యాక్చువల్లీ సాల్ట్ కూడా కలుపుతారు. టేస్ట్ రావడానికి గోధుమ పిండి, సాల్ట్ ఇవన్నీ కలుపుతారు. సో ఇంకా దాని ఇంగ్రీడియంట్స్ అంటే దీన్ని ఏంటంటే మనం ఎప్పుడు కూడా నేను చెప్తా ఉంటాను, నేను బిజినెస్ ప్రాసెస్, దాని డబ్బులు ఎలా వస్తాయి, ఆ బిజినెస్లో అవకాశం ఉంది, పొటెన్షియల్ ఇవి మనం మాట్లాడతాం. దాన్ని రియలిస్టిక్గా మళ్ళీ మాట్లాడేటప్పుడు ఏంటంటే మనతో పాటు ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ కన్సల్టెంట్స్ కూడా కస్టమర్కి గైడ్ చేస్తారు. సో బేసికల్గా మనం ఏంటంటే అసలు వ్యాపారంలో పొటెన్షియల్ ఉందా లేదా అనే దాని మీద మాట్లాడతాం. ఓకే, డబ్బులు 1 లక్ష రూపాయల నుంచి 2 లక్షలు ఎలా సంపాదించవచ్చు అంటే ఈ వ్యాపారంలో ఒక 80 రూపీస్ టు 120 రూపీస్ డిపెండింగ్ అపాన్ ద క్వాలిటీ ఆఫ్ మనం యూజ్డ్ రా మెటీరియల్ కాస్ట్ దగ్గర నుంచి, మిషనరీ కాస్ట్ నుంచి, ప్రొడక్షను, లేబరు అన్ని కాస్ట్లు కలుపుకుని, ఇంక్లూడింగ్ అన్నీ కలుపుకుని మ్యాక్సిమం ఒక 120 రూపీస్ కాస్ట్ అవుతుంది. మార్కెట్లో ఇదే కేజీ 200 నుంచి 400 రూపాయల వరకు కూడా డిపెండింగ్ అపాన్ ద ఛానల్స్ అమ్ముతున్నారు మనం. అంటే రోజుకు ఒక 50 కేజీలు తీసుకున్నా, 50 కేజీల మీద ఒక 100 రూపాయలు మిగిలిన ఎంత? 5,000. జస్ట్ ఒక 50 కేజీల మీద 100 రూపాయలు మిగిలితే 5,000. ఒక 25 రోజులైతే ఎంత వచ్చింది? 1,25,000, 1,50,000. సో మనం డైలీ ప్రొడక్షన్ని 100 కేజీల రేంజ్కి తీసుకెళ్ళామనుకో, మార్జిన్ పెరుగుతుంది. ఎలా 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 అమ్మచ్చు, ఎక్కడ అమ్మచ్చు, ఎక్కడైతే ఈ మిషనరీ పెట్టుకున్నారో చుట్టుపక్కల ఎవరెవరైతే ఆల్రెడీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నాయో, ఇంకోటి ఉన్నాయో, వాళ్ళని అప్రోచ్ అవ్వటం, వాళ్ళకి డైరెక్ట్గా వెట్ నూడిల్స్ ఇవ్వచ్చు. కిరాణా షాప్లో లేకపోతే సూపర్ బజార్స్తో మాట్లాడుకుని వాళ్ళకి డ్రై నూడిల్స్ ఇవ్వచ్చు. తర్వాత ఇంకా ఇళ్లలో ఉన్న వాళ్ళని కూడా వచ్చి డైరెక్ట్గా మన దగ్గర కొనుక్కునేటట్టుగా ఒక అవుట్లెట్ పెట్టుకున్నాం అనుకో, ఫ్యాక్టరీ వర్క్షాప్ దగ్గర ఒక అవుట్లెట్ ఉందనుకో, ఆ అవుట్లెట్లో చుట్టుపక్కల కాలనీలు పెట్టచ్చు. తర్వాత మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కొంతమంది ఉంటారు కదా, ఓన్గా చేసుకుని, ఇప్పుడు పేపర్ బాయ్స్ వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళని మనం అలవాటు చేసుకున్నాం అనుకో, ఓ 10 మందో 20 మందో 50 మందో 100 కేజీలు. తర్వాత డాక్రా గ్రూప్ మహిళలు ఉన్నారనుకో, వాళ్ళు తలొక 100 కేజీలు వాళ్ళే కొనుక్కుని వెళ్ళిపోయారనుకో, వాళ్ళ సర్కిల్లో అమ్ముకుంటారు, ఓన్ కన్జప్షన్ చేసుకుంటారు, సర్కిల్ అమ్ముకుంటారు. అంటే ఈ 50 కేజీలు పర్ డే, 100 కేజీలు పర్ డే వెళ్ళటానికి అసలు ఏమీ లేదు. నేను చాలాసార్లు చెప్పినట్టు ఏంటంటే, కొన్ని బిజినెస్లు నేను చెప్తాను దీనికి అనంతమైన అవకాశాలు ఉన్నాయని. కొంతమంది అంటారు, సార్ మీరు మంచి మంచి బిజినెస్ ఐడియాలు, నేను ఒక ప్రతిరోజు పండగ అయిన ఒక దాని మీద ఇచ్చాను కదా, 1000 మంది చూశారు కదా, ఒక డిట్రాగేటరీ కామెంట్ చూశాను. చెప్పి వెళ్ళవయ్యా, నువ్వు నీ పని చూసుకో, నువ్వు ఎందుకు చెప్తావని. ఎవరైనా ఆ ప్రొఫైల్ నేను అబ్జర్వ్ చేస్తే, అతను ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకుని నడుపుకునే వ్యక్తి. అతనికి ఏమనిపించిందంటే, ఈయన ఐడియా చెప్పేయటం వల్ల చాలామంది ఈ టిఫిన్ సెంటర్స్ చాలామంది పెట్టేసుకుంటారేమో అని ఆ బాధతో నీ పని నువ్వు చూసుకోవా అని నన్ను కామెంట్ చేయడం జరిగింది. అది తర్వాత చూశాను. సో అలా ఇప్పుడు ఈ బిజినెస్ కూడా అంతే, 1000 మంది నేను చెప్తున్నా కదా, మిల్లెట్ నూడిల్స్కి ఉన్న డిమాండ్కి ఇప్పుడు నాకు తెలిసి ఒక 500 మంది ఉన్నారో కూడా ఏపీ తెలంగాణలో నాకు తెలిసి అంతమంది కూడా లేరు. నేను అసలు చాలా ఎక్కువ ఊహిస్తాను. 500 మంది అంటే చాలా ఎక్కువ మంది ఉన్నట్టు, అది బిలో 100లో ఉన్నట్టే. నేను చెప్తున్నా కదా, 10,000 పీపుల్, మహిళలు కానీ ఎవరన్నా కానీ 10,000 మంది చేయొచ్చు. దీన్ని వీళ్ళు మార్కెట్లోకి వెళ్ళొచ్చు. దీనికి ప్రభుత్వం గవర్నమెంట్ నుంచి ప్రధానమంత్రి లింక్డ్ మిల్లెట్స్ ఎంబీపీ ప్రోగ్రామ్ అని, పిఎంఎస్ఎల్ఐ ఎంబీపీ అని ఒక ప్రోగ్రామ్ ఉంది. తర్వాత పిఎంఎఫ్ఎంఎఫ్పి అని, ఫార్మలైజింగ్ ఆఫ్ మిల్లెట్ ప్రాసెసింగ్ అని, దాని మీద కూడా స్కీమ్స్ ఉన్నాయి. సో ఈ స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి బ్యాంకర్ని వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు. ఎలా సార్ మిమ్మల్ని కాంటాక్ట్ మన కాంటాక్ట్ కావాలి అంటే ఈ స్క్రోలింగ్ అవుతున్న నెంబరు, మార్నింగ్ 11 to ఈవినింగ్ 5 o'clock వరకు కాంటాక్ట్ చేయొచ్చు. తర్వాత ఏంటంటే నామినల్ ఫీజెస్ ఉంటాయి, 1-to-1 సెషన్ చేయొచ్చు. ఫోన్లో కూడా మనం మాట్లాడి సెషన్ చేస్తాం. తర్వాత వాళ్ళని సెషన్ మాట్లాడిన దాన్ని బట్టి ఈ మిల్లెట్స్ బిజినెస్సా లేకపోతే ఇంకొక బిజినెస్సా, మనం 100 రకాలు 1000 రకాలు ఏ బిజినెస్ వాళ్ళు ఏదన్నా అనుకున్నా కూడా మనం దానికి చేయగలం. రన్నింగ్ ఎంటర్ప్రెన్యూర్కి సలహా ఇవ్వగలం, బడ్డింగ్ ఎంటర్ప్రెన్యూర్ బి అంటాము, కంటిన్యూస్ ఎంటర్ప్రెన్యూర్ సి అంటాం. సో సిఈ కానీ బి కానీ ఎవరికైనా సరే మనం గైడెన్స్ ఇవ్వగలం, చక్కటి ఇచ్చేయగలం అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.